హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఉప్మా అండి. ఉప్మా ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? మనం నార్మల్గా అయితే సన్న రవ్వతోని, అలాగే గోధుమ రవ్వ లేకపోతే సేమియాతో కూడా ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఈరోజు ఉప్మా అయితే మనం రెగ్యులర్గా వేసుకునే దోసల పిండితోని ఉప్మా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా ఫిదా అయిపోతారు. డిఫరెంట్ అయిన టేస్ట్తో ఈ ఉప్మా అనేది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. దానికోసం అయితే ఇక్కడ దోసల పిండిని ఒక చిన్న కప్పు వరకు తీసుకోవాలి. మనం తీసుకున్న దోసల పిండిలో సాల్ట్ కలపకుండానే ఒక చిన్న కప్పు వరకు దోసల పిండిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ముందుగా వేసుకుంటే మనకు చక్కగా దోరగా ఫ్రై అవుతాయి. తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ తాలింపుని కొంచెం ఫ్రై చేసేసుకుందాము. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ మట్టుకు నిజంగా తప్పకుండా మీరైతే ఒక్కసారి దోసల పిండితో ఉప్మా అనేది ట్రై చేయండి. భలే బాగుంటుంది. తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గించేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ అలాగే క్యాప్సికము ఇవి కొంచెం ఇలా మగ్గాక దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇది కూడా ఒక్కసారి కలుపుకొని బాగా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలండి. ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే ఉప్మా టేస్ట్ మనం నార్మల్గా చేసుకునే ఉప్మా కంటే కూడా భలే బాగుందని మీరే అంటారు. అంత రుచిగా ఉంటుందండి. దోసల పిండితో ఉప్మానా అని అనుకుంటున్నారు, కానీ తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇక్కడ మనం వేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ఇవన్నీ బాగా మగ్గిపోయాక దీంట్లో మనం ఏ కప్పుతోనైతే దోసల పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగాక మనం తీసి పెట్టుకున్న కప్పుతోని దోసల పిండిని అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. కప్పేమో దోసల పిండిని అయితే వేసేసుకుంటున్నాను. వాటర్ బాగా మరిగాక మనం తీసుకున్న ఈ దోసల పిండిని చక్కగా వేసేసుకొని ఉండలు కట్టుకోకుండా కలుపుతూనే ఉండాలి చిన్న మంట మీద. ఈ ఉప్మా అనేది మనకు పల్చగా వస్తుందండి. మీకు కొంచెం గట్టిగా ఉప్మా కావాలి అనుకుంటే కనుక పిండి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పల్చగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఉండలు కట్టుకోకుండా ఉప్మాని బాగా ఇలా కలుపుతూనే చిన్న మంట మీద ఉడికించేసుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాలైనా కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఒక 6 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే ఉప్మా మనకి రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా దోసల పిండితో ఉప్మా అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ టమాటా పచ్చడితోని సర్వ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా దోసల పిండితో కూడా ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక దీని టేస్ట్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.